హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము వచ్చేసి ఒక గుడికి వెళ్తున్నాం. ఈ గుడి వచ్చేసి చాలా పురాతనమైన గుడి. ఎక్కడ ఏంటి అనేది చూపిస్తాను పదండి. మేము ఉండే దగ్గర నుంచి గుడి దగ్గరికి వెళ్ళడానికి మాకు 1 అవర్ జర్నీ చేయాల్సి ఉంటుంది. మేమైతే ఎర్లీ మార్నింగే బయలుదేరాము. ఇది వచ్చేసి మేము ఉండే ఏరియా చుట్టూ కొండలతో చాలా బాగుంటుంది చూడటానికి. వ్యూ వచ్చేసి ఉత్తరాఖండ్లో వచ్చేసి ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ మొత్తం కొండల్లోనే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, 2 గంటల ప్రయాణంలోనే వాంతులు చేసేసుకుంటున్నాం మేమందరం. మేమైతే గుడి దగ్గరికి రీచ్ అయిపోయాము. చూస్తున్నారు కదా, తల్ కేదార్ మందిర్ మార్గ్. ఇక్కడ మీరు చూస్తుంటే మేమందరం కలిసి వచ్చాము. 7 ఫ్యామిలీస్. ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్ గుడి దగ్గరికి కొండల్లో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. నడుచుకుంటూ వెళ్ళాలి. చూస్తున్నారు కదా, దట్టమైన అడవి. ఇప్పుడు చలికాలం కాబట్టి ఇక్కడ వచ్చేసి చెట్లన్నీ ఎండిపోయి కనిపిస్తాయి. మళ్ళీ వర్షం పడినప్పుడు చక్కగా పచ్చగా కనపడతాయి ఈ కొండలన్నీ. చూస్తున్నారు కదా, ఒక పెద్ద ఆయన కూడా మాతో పాటు వచ్చాడు. ఈయన కూడా వచ్చేసి కర్ర తీసుకొని మాతో పాటే నడుస్తున్నాడు. ఇక్కడ వచ్చేసి రోడ్ లాగా ఏమి ఉండదు, ఇలా నడుచుకుంటూనే వెళ్ళాలి. ఈ గుడి వచ్చేసి సముద్ర మట్టానికి 2480 మీటర్ల ఎత్తులో ఉంటుంది. దట్టమైన అడవిలో 4 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలని చెప్పాను కదా ఈ గుడికి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, 2 కిలోమీటర్స్ అని చూపిస్తుంది. ఇక్కడికి మేము ఇంకా సగం దూరమే వచ్చాము. ఇంకా 2 కిలోమీటర్స్ నడిచి వెళ్ళాలి. ఈ గుడి పేరు వచ్చేసి తల్ కేదార్నాథ్. కేదార్నాథ్లో దేవుణ్ణి దర్శించుకుంటే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం ఇక్కడున్న గుడిలో దేవుణ్ణి దర్శించుకున్న వస్తుంది. కొంతమంది అక్కడికి వెళ్ళలేక ఇక్కడికి వస్తూ ఉంటారు. చూస్తున్నారు కదా, చాలా పెద్ద ఆవిడ మాతో పాటు ఈజీగా నడుచుకుంటూ వస్తుంది కర్ర తీసుకొని. మేము ఆవిడని అడిగాం, ఎన్నిసార్లు ఈ గుడికి వచ్చారంటే మేము చిన్నప్పటి నుంచి వస్తూనే ఉన్నాం అనేసి అన్నారు. ఇక్కడ వచ్చేసి చాలామందికి ఈ దేవుడు కులదేవుడుగా కూడా ఉన్నాడు. ఈ గుడి వచ్చేసి చాలా పురాతనమైన గుడి అండి. 3000 సంవత్సరాల క్రితం మహాభారతం నాటి గుడి. చాలా పవర్ఫుల్. ఈ గుడిలో దర్శనానికి వెళ్ళడానికి మనకి కొన్ని నియమాలు కూడా ఉన్నాయండి. 15 రోజుల ముందు నుంచే వెల్లుల్లి, ఉల్లిపాయ అసలు తినకూడదు. పిల్లలు కొంతమంది జెంట్స్ అయితే ముందుగానే వచ్చేసారు. మేము వచ్చేసేటప్పుడు కొంచెం లేట్ అయింది. నిదానంగా నడుచుకుని వచ్చేటప్పటికి మేము ఆ రోజు మాకు తెలియదండి. ఆ రోజు వచ్చేసి పౌర్ణమి. అక్కడ వచ్చేసి దేవుడికి పూజలు హోమాలు ఏవో జరుగుతున్నాయి. మేము అనుకున్నాం మేమే వచ్చాము, ఇంకెవరో ఉండరేమో అనుకున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళందరిని చూసి చాలా సంతోషం అనిపించింది. చాలామంది వచ్చారు. మేము వచ్చిన వెంటనే దర్శనానికి బయలుదేరిపోయాము. చాలా చిన్న గుడి. చూస్తున్నారు కదా, లొకేషన్ అయితే సూపర్ ఉంది. మొత్తం చుట్టూ కొండలు. మేమే హైలో ఉన్నాము. ఈ గుడి వచ్చి చాలా హైలో ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి గుడి లొకేషన్. చెప్పాను కదా హోమాలు జరుగుతున్నాయి అని. ఇక్కడ వచ్చేసి హోమం జరుగుతుంది. మేము ఒక్కళ్ళమే నడుచుకుంటూ రావడానికి చాలా ఇబ్బంది పడ్డాం. వీళ్ళు ఇక్కడికి గుడిలో పూజకు సంబంధించి సామాన్లు ఇవన్నీ తీసుకొని నడుచుకుంటూ వచ్చారు. చాలా గ్రేట్ అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, హోమం జరుగుతుంది ఇక్కడ. కొంచెంసేపు నుంచొని హోమం చూసాము. తర్వాత వచ్చేసి దర్శనానికి వెళ్ళాము. దర్శనం చేసుకున్న తర్వాత చాలా ప్రశాంతంగా అనిపించింది మనసుకి. ఇక్కడ గుళ్ళో అభిషేకం చేయడానికి మేము ముందుగానే అరటిపళ్ళు, పాలు, కొబ్బరికాయ అన్నీ తీసుకొని వచ్చాము. చూస్తున్నారు కదా, కేదార్నాథుడు చాలా బాగా అనిపిస్తుంది. కేదార్నాథ్లో ఎలా ఉంటాడో ఇక్కడ గుడిలో కూడా సేమ్ అలాగే ఉంటాడు దేవుడు. చూస్తున్నారు కదా, మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇప్పుడు మేము వచ్చేసి ఇక్కడ పూజ చేస్తున్నాము. ఈ పూజ చేసిన తర్వాత దేవుడికి అభిషేకం చేయడానికి పాలు తీసుకొని వచ్చాము. ఆ పాలు అభిషేకం చేద్దామని చూస్తే అక్కడ మొత్తం చుట్టూ కట్టేసి ఉంది. లోపలికి వెళ్ళడానికి లేదు. లోపలికి వెళ్ళలేకపోయినా కానీ వాళ్ళు వచ్చేసి కొంచెం ఆల్టర్నేట్గా ఆలోచించారు. లోపలికి వెళ్తే మొత్తం అంతా తొక్కేస్తారనేసి ఇలా చూస్తున్నారు కదా, రాగి దానితో ఇలాగా చిన్నగా ఇలా కట్టి పెట్టారు. ఇక్కడ మనం పోస్తే ఆ పాలు అక్కడ ఉన్న బిందెలోకి వెళ్తాయి. ఆ బిందెలో ఉన్న పాలు దేవుడికి అభిషేకంగా జరుగుతూ ఉంటుంది. ఇలా భలే ఉంది. ఈ ఆలోచన వచ్చేసి బాగుంది. ఇలా పెట్టేస్తారు. దీంట్లోనే అందరూ పాలు పోస్తున్నారు. చూస్తున్నారు కదా, ఒక్కొక్క డ్రాప్ పడుతుంది దేవుడి మీద. హోమం అయితే పూర్తయిపోయింది. ఇక్కడ వచ్చేసి పూర్ణాహుతి చేసి దేవుడికి హారతిస్తున్నారు.
చూస్తున్నారు కదా, పూర్ణాహుతి అంతా అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ చిన్న శివలింగంలా కట్టి మట్టితో అక్కడ ఉన్న దేవుడికి ఇలాగా హోమం వల్లే చేశారు. ఈ హోమంలో ఉన్న ద్రవ్యం ఉంటుంది కదా, అది తీసుకొని వెళ్తే చాలా మంచిది ఇంటికి. ఇక్కడ చూస్తున్నారు కదా, శివుడు పూజతో పాటు ఇక్కడ నారాయణ పూజ కూడా జరుగుతుంది. సత్యనారాయణ స్వామికి వ్రతాల్లా కూడా చేశారు. ఇక్కడ మాకు వచ్చేసి దర్శనాలు మాత్రం చాలా బాగా జరిగాయండి. మేమైతే ఇంటి దగ్గర నుంచి వంట చేసుకొని తీసుకొచ్చుకున్నాము. మళ్ళీ మధ్యలో ఎక్కడ తింటాంలే అనేసి ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే, ఆ రోజు పౌర్ణమి వల్ల అందరికీ భోజనాలు కూడా పెట్టారు. ఇక్కడ వీళ్ళు వచ్చేసి బండారా అనేసి అని అంటారు, అన్నం పెట్టారు. చూస్తున్నారు కదా, ప్రసాదంగా హల్వా, పూరి, మిక్స్డ్ వెజ్ సబ్జీ, ఇంకా బూందీ రైతా చాలా బాగున్నాయి. ప్రసాదం వచ్చేసి చాలా టేస్టీగా ఉంది. మా వాడు వచ్చేసి ఇంకా అడిగి మరీ పెట్టించుకొని తిన్నాడు. దర్శనం చాలా బాగా జరిగింది. అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాము. మధ్యలో ఇంకో గుడి కూడా వెళ్ళాము. అంతలోపు వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇక ఇంటికి బయలుదేరిపోయాము. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.